మమ్మల్ని ఏదించకండి దయచేసి. ఎవరికైనా కూడా ఒక 10 గేదెలు కొనుక్కునే రైతులకి 8 గేదెలే వస్తాయండి. పాత డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి పాలు తగ్గిపోతాయండి కొన్ని గేదెలు. అవును. ఆ పాలు అయిపోతే ఏం చేస్తారండి వాళ్ళు, సడన్ గా ఆపైనా కుదరదు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వీళ్ళ ఫామ్లో అయితే గేదెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే కనుక్కుందాం మనం. ఒక్కసారి మీ పేరు, మన ఫామ్ పేరు చెప్పరా? ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి మాది. మా దగ్గర 365 రోజులు కూడా ఏమన్నా టాప్ క్వాలిటీ నెంబర్ 1 సైజు గేదెలు 365 రోజులు కూడా అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. ముర్రా జాతి, బన్నీ జాతి గేదెలు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా సేల్కి అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అండి, రెండో ఈతలో ఉంది. ప్యూర్ ముర్రా అండి, నెంబర్ 1 క్వాలిటీ. ఓకే. సెకండ్ లాక్టేషన్ అండి. టైం ఉంది ఇంకా? దీనికి ఒక 4-5 రోజులు సమయం ఉందండి. ఒక వారం లోపే అండి. వారం లోపే డెలివరీ అయిపోద్దండి. డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది? నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది వచ్చేసి పూటకి 8 అవుద్దండి. మంచి క్వాలిటీ పడ్డా అండి. చూడండి కొంచెం 4 మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. 8 రోజుకి 16 లీటర్లు అవుద్ది. 16 లీటర్ల పాలు వచ్చేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కూడా ఇది కూడా బన్నీ జాతి గేదండి. ఓకే. ఇది చూపించండి, ఇది నట్ర కూడా. ఇది కూడా పూటకి 8 అవుద్దండి. రోజు మొత్తమే 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. నెంబర్ 1 క్వాలిటీ అండి. మన దగ్గర ఎప్పుడు కూడా మంచి సైజు గల గేదెలు ఎప్పుడు కూడా ఉంటాయండి. 365 రోజులు కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. మెయిన్ ఒక 10,000 ఎక్స్ట్రా అయినా కూడా మన దగ్గర ఏంటంటే మంచి క్వాలిటీలు అయితే మన దగ్గర ఉంటాయండి. ఓకే. ఇది వచ్చేసి నెక్స్ట్. ఇది వచ్చేసి తొలిచూరు పడ్డా అండి. తొలిచూరు పడ్డా అండి, ముర్రా జాతి గేదండి ఇది. చూపించండి దాన్ని అట్రగడ్డ. ఇంకా చేయాలండి, ఒక వారం రోజులు ఉందండి దీనికి సమయం. ఇంకా డెలివరీకి 1 వీక్ లో డెలివరీ అయ్యేది. ఇది 1 వీక్ లో డెలివరీ అవుద్దండి. చూపించండి, దీన్ని నడుము గట్ట చూపించండి. మంచి సైజు కలిగేదండి. ఇది 2 ఈతలోకి ఇంకా సైజు పెరిగిద్దండి, పన్నా కూడా పెరిగిద్దండి. అట్రగడ్డ మొత్తం అంతా సాగి చాలా పెద్ద గేదె అవుతుందండి. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇవ్వచ్చు తొలిత కాబట్టి? ఇప్పుడు దీన్ని మదర్ మిల్క్ వచ్చేసి దీని తల్లి వచ్చేసి రోజుకి 16 లీటర్ల పాల కెపాసిటీ మీద వెళ్ళిందండి. ఇది దీని మదర్ వచ్చేసి ఇది కూడా 16 లీటర్లు అవుతుంది. తొలిచూరు పడ్డా కాబట్టి ఒక 13-12 అలా అవుతుందండి. తొలిత కాబట్టి తక్కువ అవుతుందండి. నెక్స్ట్ ఈతలోకి ఇది 16 లీటర్లు అవుతుందండి. ఇది ఫస్ట్. ఇది వచ్చేసి ప్యూర్ రింగ్ అండి, నెంబర్ 1 క్వాలిటీ. చూసుకోవచ్చు, దాన్ని రూపాయి రింగ్ అంటాం చూడండి. అదండి సెకండ్ ఈత అండి, రెండో ఈతలో ఉంది. మంచి హెవీ సైజ్ అండి గేదె కూడా. ఇది కూడా 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ అండి. నెంబర్ 1 క్వాలిటీ అండి. ఎప్పుడు కూడా మన దగ్గర 365 రోజులు మంచి క్వాలిటీలు అయితే ఉంటాయండి. మంచి సైజు గల గేదెలు నెంబర్ 1 క్వాలిటీలు అయితే మన దగ్గర ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మీ ఫామ్ కి, విఎల్ డైరీ ఫామ్ కి రైతులు ఎక్కడి నుంచి వస్తారు, ఎంత దూరం నుంచి వస్తారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా వస్తున్నారు? మన దగ్గర నుంచి అయితే రైతులు అయితే ఎక్కువ శాతం తెలంగాణ నుంచి వస్తారండి. తెలంగాణ మెదక్ జిల్లా, వరంగల్, జడ్చర్ల, అలాగే శంషాబాదు, కడప, రాయలసీమ అయితే కడప, అనంతపురం, నెల్లూరు, ఇలా ఈ సైడ్ నుంచి వస్తారండి. ఇలా చిత్తూరు, ఇలా గుంటూరు, ఇలా విజయవాడ, ఇక ఎక్కువ దూరం నుంచి వస్తుంటారండి మన దగ్గర రైతులు అందరూ కూడా. ఒక వారంలో ఎన్ని గేదెలు అమ్ముతారు అందాజ? మనకి వారంలో వచ్చేసి మన దగ్గర అయితే ఒక 15 నుంచి 20 గేదెల వరకు సేల్ అవుతాయండి. వారానికి ఒక 20 గేదెలు అయితే సేల్ అయిపోతాయి. 20 గేదెలు సేల్ అయిపోతాయండి. ఎవరో ఒక రోజు మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడే ఎంతమంది రైతులు వచ్చారు. ఇలా కూడా రైతులే గేదెలు తీసుకున్నాక వచ్చారండి. ఎప్పుడు వస్తానే ఉంటారు. ముందు కూడా వచ్చారు కదండి ఆ షెడ్ లో ఉన్నప్పుడు కూడా. డైలీ ఎవరో ఒకరు ఒక 4-5 రైతులు అలా వస్తానే ఉంటారు 4 టీంల కింద. ఓకే. ఇది వచ్చేసి దీని గురించి ఇదే అండి 18 లీటర్లు మన ఇప్పుడు హైయెస్ట్ మిల్క్ కెపాసిటీ అండి. ఇదే అండి మన డైరీలో ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి రోజుకి ఒక 13 లీటర్లు అవుతుందండి. 13 లీటర్లు 6-7 అలా అవుతుందండి పూటకి. ఇది ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఇది వచ్చేసి ఇంకా 10 రోజుల సమయం ఉందండి. ఇంకా అట్ర చేయాలండి. చూడండి దాని రింగ్ నెంబర్ 1 క్వాలిటీలు అండి. మన దగ్గర అన్ని కూడా రింగ్ పేలు ఉంటాయండి. అన్ని కూడా సెకండ్ లాక్టేషన్ అండి. అన్ని కూడా 2 ఈతలు ఉంటాయండి. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి పాడిగేదండి. పాలిస్తుందండి. ఎన్ని పాలిస్తుంది? ఇది ప్రెజెంట్ అయితే 6 అవుతుందండి. 6 లీటర్లు అవుతుందండి. ఇదైతే 6-12 లీటర్లు అవుతుంది. 12 లీటర్లు అవుతుంది. ఓకే. ఇది వచ్చేసి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ముర్రా జాతి గేదండి ఇది. ఓకే. ఇది వచ్చేసి పాల కెపాసిటీ వచ్చేసి ఇది పూటకి 8 ఉందండి. రోజు మొత్తమే 16 లీటర్లు అవుతుంది. 16 లీటర్లు పాలు అవుతుంది. ఓకే. అన్ని క్వాలిటీలు అండి మన దగ్గర. ఎన్ని గేదెలు ఉన్నా కూడా మంచి నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. ఓకే. ఇది చూసుకోవచ్చు, మనకి రింగ్ క్వాలిటీ బాగుంది. ఇది దీని గురించి ఒకసారి చెప్పు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ముర్రా జాతికి ఇది రెండో ఈతలో ఉందండి. మంచి క్వాలిటీ అండి. ఇది కూడా ఇది డెలివరీ అయితే పూటకి 7-14 లీటర్లు అవుతుంది. 14 లీటర్. ఇంకెన్ని రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి? ఇది ఇంకోటి 10 రోజులు ఉంది. 10 రోజులు ఉంది. ఓకే. చూసుకోవచ్చు, రైతులు కూడా వచ్చి అయితే చూస్తున్నారు ఇక్కడ కొనుగోలు చేయడానికి. మొత్తం కూడా విఎల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. రైతులకి మన ఫామ్ తరపున గ్యారంటీ ఏంటిది? రైతులకి మన ఫామ్ తరపున గ్యారంటీ ఏంటంటే సూడు గేదెలు తీసుకున్న రైతులకి ఎవరికైనా కూడా బుడ్లమై వచ్చినా స్వాలమై వచ్చినా పూర్తి గ్యారంటీ ఉంటుందండి. వీటికి మనం మన ఫామ్ తరపున ఒక లెటర్ కూడా ఇస్తామండి.
ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గేదె టు గేదె రీప్లేస్మెంట్ అయితే మనం చేయడం అయితే జరుగుతుందండి. అలాగే పాడి గేదెలు తీసుకున్నట్లయితే 2-3 పూటలు మా దగ్గరే ఉండి లైవ్ మిల్కింగ్ మీరే పిండుకుని తీసుకెళ్ళొచ్చండి రైతులు ఎవరైనా సరే కానీ. లైవ్ మిల్కింగ్ మీరే చేసుకుని 2-3 పూటలు ఇక్కడ ఉండి నా దగ్గరే ఉండి లైవ్ మిల్కింగ్ చేసి తీసుకెళ్ళొచ్చండి. అలాగే మేము ఇక్కడ పెట్టే దానాలు మేతలు ఏంటంటే అన్ని కూడా మీరే దగ్గరుండి చూసుకోవచ్చండి. అవన్నీ మీకు కూడా ఒకవేళ తెలియని రైతులు వస్తున్నారు చాలా మంది, వాళ్ళకైతే మేము ఆ విషయాలన్నీ కూడా మేము తెలియజేయడం అయితే జరిగింది. ఓకే, ఏదైనా డౌట్లు ఉన్నా కూడా కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా సలహాలు అన్నీ కూడా ఇచ్చేసి ఎంత అంటే ఒక గేదెకి ఎంత దాన పెట్టాలి, అంటే డెలివరీ అయిన ఎన్ని గేదెలకు ఎన్ని రోజులకు పెట్టాలనే విషయాలు కూడా మన వాళ్ళైతే చెప్తా అని చెప్పి విఎల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి. ఒక్కసారి ఫైనల్గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా మీది? మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి, మాది ఆంధ్రప్రదేశ్. ఓకే, మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9652973971. ఓకే, మరి ఒక్క నెంబర్ చెప్తున్నాను 9381429822 అండి. ఓకే, ఈ నెంబర్లో కాల్ చేస్తే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటారు. వాట్సాప్ వీడియో కాల్ చేయమన్నా చేసి చూపిస్తారా? అలాగే అండి, మెయిన్ ఏంటంటే వాట్సాప్ వీడియో కాల్ అయితే మేము చేసి చూపిస్తామండి. ఓకే, ఇప్పుడు పాల కెపాసిటీ ఎంత నుంచి ఎంత ఉంటుంది ఇక్కడ మీ ఫామ్లో? మన ఫామ్లో పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి 12 నుంచి 16 లీటర్లు ఇచ్చే గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. మన దగ్గర ఒకే ఒక గేదె ఉంది 18 లీటర్ పాల కెపాసిటీ కలిగేది, అది ఇది గేదండి. ఇదైతే 18 లీటర్ పాల కెపాసిటీ కలిగేదండి. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ అండి. దీనికి ఇంకా 25 రోజుల వరకు డెలివరీకి అయితే సమయం అయితే ఉందండి. ఇంకా అట్రగట్ట చేయాలి ఇది. ఓకే, అన్నీ కూడా హెవీ క్వాలిటీలు ఉన్నాయండి మన దగ్గర కూడా. అన్ని కూడా సైజులు అయితే నెంబర్ 1 క్వాలిటీ సైజులు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఈ లోడ్ అయితే అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీలు అండి. ఓకే, ఇప్పుడు రైతులు అంటే తీసుకోవాల్సిన టైం అయినా ఇది మంచి అంటే రేట్లు అనేది పెరిగి ఉన్నాయి కదా, తీసుకోవాల్సిన టైం అంటారా ఇది అన్న? ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా అయితే ఈ సమయంలో పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క గేదెకి 20,000 మించి పైన అయితేనే కొనుగోలు చేసుకోవాలన్న. పైన పెట్టయితేనే గేదెలు వస్తాయన్న. అవును, మీకు ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా తక్కువ రేట్లు ఉంటాయండి. ఓకే, కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అప్పుడే పెట్టుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క గేదె మీద 20,000 పెచ్చి అయితేనే ఉంటుందండి. ఒక్కొక్క గేదె మీద 20,000 ఎక్స్ట్రా ఉంటుందండి రేట్లు. ఇప్పుడు పెట్టుకుంటే ఎవరికైనా కూడా ఒక 10 గేదెలు కొనుక్కునే రైతులకి 8 గేదెలే వస్తాయండి. 8 గేదెలు వస్తాయండి. మీరు 10 గేదెలతో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు 8 గేదెలు వస్తాయి. అప్పటికి ఇప్పుడు అంత డిఫరెంట్ అయితే ఉంటుందండి గేదెల ధరలు అయితే. పాలు సేల్ చేసే వాళ్ళైతే ఈ టైం అయితే కొనాలి, ఎట్లాగో తప్పదండి. ఇప్పుడు ఆల్రెడీ పాత డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి పాలు తగ్గిపోతాయండి కొన్ని గేదెలు. అవును, ఆ పాలు అయిపోతే ఏం చేస్తారండి, వాళ్ళు సడన్ గా ఆపైనా కుదరదు. వాళ్ళైతే ఒక 5 గేదెలు కొనుక్కునే వాళ్ళు 4-3 కొనుక్కోవడం అలా కొనుగోలు చేసుకుని వెళ్తున్నారండి. ప్రెజెంట్ రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. గేదె మీద 20,000 ఇది ఎన్నో అయితే ఉంటుంది అందాజ పెరిగిందండి. మమ్మల్ని ఏదించకండి దయచేసి. రైతులు మీరు కొంచెం మంది గేదెలు నిజంగా కావాలంటే జెన్యున్గా కావాల్సిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలు సెండ్ చేయమని చేస్తాం. వీడియోలు సెండ్ చేసి ఎవరికి సెండ్ చేసామో ఎన్ని సెండ్ చేసామో కూడా తెలుస్తలేదు మాకు కూడా. బుర్రలో పాటు చేస్తున్నారు. దయచేసి మీరు ఎవరైనా నిజంగా గేదెలు జెన్యున్గా తీసుకునే వాళ్ళు అయితేనే మాకు కాల్ చేయండి. ఊరికనే ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయొద్దండి. దయచేసి రిక్వెస్ట్ అండి, ఇది మా ఆర్డర్ గట్ట కాదు, రిక్వెస్ట్. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎనీ టైం కూడా బఫెలోస్ అయితే అమ్మకానికి ఉంటాయని చెప్తున్నారు. మీకు ఎవరికన్నా కావాలనుకున్న మాత్రం నేరుగా ఇక్కడికైతే రావచ్చు, వచ్చి అయితే కొనుగోలు చేయండి. డైరెక్ట్ నేరుగా రండి, దళాలను తీసుకొని వస్తే మీకైతే రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ రైతులు కూడా వచ్చారు చూసుకుంటున్నారు. మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అండి, ఇక్కడ బలవంతం ఎవరు లేరు. ఇక్కడ తీసుకోవాలనే ఫోర్స్ కూడా ఏమి ఉండదు వీళ్ళ ఫామ్లో. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. గేదె నచ్చితే బేరం మాట్లాడుకొని తీసుకోండి, రేటు నచ్చితే కూడా తీసుకోండి, రేటు నచ్చకపోయినా కూడా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.